ప్రాజెక్టులన్నీ ఎడారిని తలపిస్తున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నదులు, కుంటలన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడిచిపోయింది. ఇప్పటికే రైతాంగం అన్ని పంటలేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా చూసినా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఎడారిని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఉత్తర తెలంగాణ వరపదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్నాం. ఈ ప్రాజెక్టును చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం 1091 అడుగులతో 120 టీఎంసీలతో ఆనాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సీల్డ్ నిండడం వల్ల 80 టీఎంసీలకే పరిమితమైంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 15 టీఎంసీలే ఉన్నాయి. గత ఏడాది 957 టీఎంసీల నీరు గోదావరి పాలైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 1068 అడుగుల నీటితోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 15 టీఎంసీలతో ఉంది. గత ఏడాదితో చూస్తే ఈ ఏడాది 5 టీఎంసీలు తక్కువగా ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూడొచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రాజెక్టు నిర్మాణం చేశారు. కానీ రాను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు 8 లక్షలకే చేరింది. 8 లక్షల ఎకరాల్లో పంట మాత్రమే సాగయ్యే దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు, కుంటలన్నీ కూడా ఎడారిని తలపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడిచిపోయింది. నదులన్నీ మూగబోయాయి. నదులన్నీ ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా వర్షాలు కురిస్తే, వరుణుడు కురిస్తే పంటలన్నీ పండే అవకాశం ఉంటాయి. ఇప్పటికే రైతాంగం పూర్తి స్థాయిలో మొక్కజొన్న, వరి, పసుపు, సోయా పంటలు నాటేసిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో వరి బోర్ల కింద సాగుతున్న పరిస్థితి నెల. కానీ ఇలాగే వర్షాలు పడితే ఈ ప్రాంతము పూర్తిగా ఎడారిగా తలపించే దిశగా ఉంటుంది. మా ప్రాంత ప్రజలను ఆదుకోవాలని చెప్పి రైతులు కూడా కోరుతున్న పరిస్థితి నెల. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న నిర్మాణం చేపట్టిన రివర్స్ పంపింగ్ ప్రారంభమవుతే ఈ ప్రాంతంలో కొంచెం గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మాకు సాగునీరు అవకాశం ఉంటుంది. బోర్ల కింద గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు నుండి నీరు వస్తుందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా పూర్తిగా 4 టీఎంసీలకే పరిమితమైంది. 4 టీఎంసీలు నిండితే మరి 17 టీఎంసీలతో ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా నిండితే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయనిగా కొలిచే నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 2 లక్షల ఎకరాలు కూడా సాగయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ వర్షాలు లేకపోవడం పూర్తిగా ఎడారిని తలపిస్తున్న పరిస్థితులు నెలకొని, మరోవైపు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఎడారిని తలపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సాగునీటి కోసం అవసరాల కోసము లక్ష్మీ కాల్వ ద్వారా నీటిని పిలిస్తే సుమారు 40 గ్రామాల రైతులకు ఉపశమనం ఉంటుందని చెప్పి ఈ ప్రాంత రైతులు కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నదులన్నీ మోసపోయాయి. తలాపునే గోదావరి ఉన్న సాగునీరుకు అవకాశం లేకుండా పోతుందని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎండిన పరిస్థితి కనిపిస్తుంది. తలాపునే గోదావరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్న కింది గ్రామాల్లో రైతులకు సాగునీరు అందలేని పరిస్థితి ఉంది. లక్ష్మీ కాల్వ ద్వారా ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో లక్ష్మీ కాల్వ ద్వారా 34,000 ఎకరాలకు సాగునీరుతో పాటు మరో 3 లిఫ్టులు ఆ కాల్వ ద్వారా పాతే చౌట్పల్లి హనుమంత్ రెడ్డి, నవాబు, అదేవిధంగా వేంపల్లి లిఫ్టులు కూడా దాని ద్వారానే సాగునీరుకు అందించే దిశగా ఆ రోజు ప్రాజెక్టు నిర్మాణం చేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్టులన్నీ పాటే సుమారు నిజామాబాద్ జిల్లాలో 50 నుంచి 60,000 ఎకరాలకు వ్యవసాయ భూములు సాగు అయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. 15 టీఎంసీలు నీరు మాత్రమే ఉంది. 15 టీఎంసీల నీరుతో రైతాంగానికి ఎంతో కొంత ఒక టీఎంసీ నీరు వదిలిన ఈ ప్రాంత రైతులకు సాగునీరు పారించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కోరుతున్నారు ప్రభుత్వాన్ని, రాజకీయాలు పక్కన పెట్టండి, మాకు సాగునీరు ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. రైతులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా చెప్పండి, మీరు మీ ప్రాంతంలో లక్ష్మీ లిఫ్ట్ వస్తే నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే లక్ష్మీ లిఫ్ట్ ద్వారా నీళ్లు పారించుకునే దిశగా అవకాశం ఉంది. కానీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో 40 టీఎంసీలు వస్తేనే నీరు విడిసే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్న పరిస్థితి ఏంది? మాకైతే 2015 పరిస్థితులు కానొస్తున్నాయి. ఎటు చూసినా కూడా ఎండలే కొడుతున్నాయి, కానీ వర్షం చుక్కలేదు. పొలాల నుంచి బయటకు ఒక బొట్టు బయటకు రాలేదు. ఏదో వర్షాలు పడతాయన్న ఉద్దేశంతో పంటలు వేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉంటే మాత్రం పంటలు గడకెక్కే పరిస్థితి లేదు. మాకు బోర్లు వేసుకున్నా కూడా 70 ఫీట్లకే బండి వస్తుంది. అంత లోపల కింద పోతే వాటర్ రాదు. మాకు ఇక్కడ 8 నుంచి 10 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం. రకరకాలుగా మేము ప్రాజెక్టు ద్వారా, కాలువల ద్వారా మేము భూమిని కోల్పోయినాము. మాకు అడుగు నుంచి బావిల ద్వారా కానీ బోర్ల ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి ఈ లిఫ్ట్ ద్వారా, లక్ష్మీ లిఫ్ట్ ద్వారా నీళ్లు మాకు చెరువులు నింపినట్టయితే దాని ద్వారా ఒక 4 లిఫ్ట్ ఇరిగేషన్ నడుస్తాయి. అందరికీ చెరువులు నింపినట్టయితే ఇప్పుడు వేసుకున్నటువంటి పంట గడకెక్కుతుంది. లేనట్టయితే మేము పెట్టిన పెట్టుబడి పోయి అసలు మాకు చేతిలో పని లేకుండా అయిపోతుంది. రాజకీయాలను పక్కకి పెట్టేసి మా రైతులను దృష్టిలో పెట్టుకొని
కొద్దిగా మాకు చెరువులు నింపినట్టయితే మేము ఈ వేసుకున్న పంటలు గడ్డకెక్కించుకోగలుగుతాము. 2015 కంటే కొంత వాటర్ ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఎక్కువనే ఉన్నాయి. మాకు చెరువులు నింపాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న లక్ష్మీ కాలువ ఉంది, లక్ష్మీ కాలువ కింద సుమారు ఈ లక్ష్మీ లిఫ్ట్తో పాటు ఇంకా 3 లిఫ్ట్లు ఉన్నాయి. వేంపల్లి, పడిగల నవాబ్ లిఫ్ట్, అదేవిధంగా చౌటిపల్లి హనుమంతుడి. ఈ నీళ్లు వదిలితే ఆ 3 లిఫ్ట్ కూడా ఆ ప్రాంత రైతులకు కూడా పారే అవకాశం ఉంటుంది. ఉంటుంది. ఈ లక్ష్యం ద్వారా ఇక్కడ డ్యామ్ నుంచి ఎత్తిపోసినట్టయితే అక్కడ నుంచి మళ్ళీ అటు లిఫ్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకు కూడా చెరువులు నింపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొంచెం కాలువల ద్వారా నీళ్ళు వారినట్టయితే మాకు బోర్లలో రీఛార్జ్ అయ్యి వాటర్ బాయిలలో బోర్లలో కొంత వాటర్ ఉండి వేసుకున్న పంటలు అయితే గడ్డకెక్కుతాయి. ఈసారి అయితే వర్షాకాలం అయితే వర్షాలు లేవని చెప్పి ఎల్నినో ప్రభావంతో ఆ అధికారులు ఇప్పటికే రైతులను పంటలు వేయొద్దు, ఆరుతడి పంటలు వేయాలని చెప్పింది. కానీ మేమేందంటే నెల ముందే వర్షాలు జూన్లోనే స్టార్టింగ్లోనే వర్షాలు పడతారని నమ్మకంతో పంటలు వేసినాం. మేము ఎక్కువ మెయిన్ ప్రధానమైన పంట పసుపు, మొక్కజొన్న, ఈ 2 పంటలు వేసినాం. మాకు ఒక్కసారి కొన్ని నీళ్ళు ఇడిస్తే ఈ పంటలు గడ్డకెక్కుతాయి. మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు ఈ లక్ష్మీకాల లిఫ్ట్ ద్వారా 40 గ్రామాలలోని రైతులు దీనిపై ఆధారపడి ఉన్నారు. చెరువులు నింపుకుంటే పశువులకు కానీ మరి ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. మరి కాలువల్లో కూడా నీళ్ళు ఉండడం వల్ల మళ్ళీ కొద్దిగా గ్రౌండ్ వాటర్ కానీ, నూతులు కానీ, బోర్లు కానీ కొద్దిగా స్టోరేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విన్నపించి రాజకీయాలు పక్కన పెట్టి ఒక 150 క్యూసెక్ల నీళ్ళు వదిలితే దీనిపైన 4 లిఫ్ట్లు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం నీళ్ళు వదులుకుంటే మేము కనీసం ఈ పంటలన్న గడ్డకెక్కుతాం. అంతేకాకుండా నీళ్ళు ఉన్నా కూడా కరెంటు కూడా సరిగ్గా ఉండలేదు. కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా అర్థమైతే లేదు. దయచేసి ఈ ప్రభుత్వం కరెంటు కానీ నీళ్లు కానీ కొద్దిగా ఇస్తే బాగుంటున్నట్లు మా యొక్క నమ్మకం. రానున్న రోజుల్లో అయితే నీళ్ళే లేవు, కరెంటు రానున్న రోజులు ఇంకా మరింత షార్టేజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఈ బోర్లలో నీళ్ళు ఎత్తిపోయాలంటే కూడా ఉన్న పంటలు పండించుకోవాలంటే మరింత కష్టమయ్యే అవకాశం ఉన్నాయి. అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నక్కడికైనా కొన్ని నీళ్ళు ఉన్నాయి, కొద్దిగా ఆల్రెడీ గ్రౌండ్ కొన్ని చెరువులో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళ వల్ల చుట్టుపక్కల ఉన్న కొద్ది గ్రౌండ్ వాటర్ అంతో ఇంత ఉంది. కనీసం పంటలు గడ్డకెక్కాలన్నా కనీసం కరెంటు కూడా ఉంటే కొద్దిగా బాగుంటుందనే ఉద్దేశం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు పంటలు, ఏమేమి పంటలు వేశారు, ఎట్లా ఉంది పరిస్థితి? నేను 1 ఎకరం పొలం వేసాను సార్. మాకు ఒక రిగ్గు ఉంటుంది. ఇప్పుడు వస్తుంది, కాకపోతే పక్కపంట రిగ్గులు కూడా ఎత్తిపోతున్నాయి. ఇప్పుడు మాకు మొక్కుకోవాలి సార్. ఇప్పుడు ఆ రివర్స్ పంప్ ఉంది సార్. ఆ రివర్స్ పంప్ ఒకసారి స్టోరేజ్ చేస్తే ఆ రిగ్గులోనే వాడతాయి. అలా కొన్ని మోటార్లు ఉన్నాయి. అందరు కొద్దిగా అయితే కొద్దిగా రివర్స్ పంప్ చాలు చేస్తే బాగుంటుంది. కొద్దిగా ఒకసారి స్టోరేజ్ చేసి పెట్టే నాకు ఆఖరి రిగ్గులోనే వాడతాయి. కొద్దిగా రిగ్గులు వాడతాయని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ పంట వేసినాం. ఆల్రెడీ అటు కిందికి అటు కాళేశ్వరంలో నీళ్ళే లేవన్నా. అది నీళ్ళు ఏమంటే సార్ ఇప్పుడు తెప్పిమని చెప్తారు కదా సార్. కొద్దిగా రాజకీయాలు పక్కెట్టమని చెప్తున్నాం కదా, రైతుల గురించి ఆలోచించమంటున్నాం. ఏదైనా ఉంటే మళ్ళీ తీసుకోండి, తప్పలేదు. కానీ రైతుల కోసం కొద్దిగా ఇడిస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. మొత్తంగా చూడొచ్చు, రాజకీయాలు పక్కన పెట్టి మా రైతాంగాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం. ఇప్పటికైనా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే లక్ష్మీ లిఫ్ట్ ఉందో, లక్ష్మీ లిఫ్ట్ ద్వారా లక్ష్మీ లిఫ్ట్ కెనాల్ కింద సుమారు 40 గ్రామాలు ఉంటాయి. 40 గ్రామాలకు సాగునీరుకు అవకాశం ఉంటుంది. కాబట్టి 150 క్యూసెక్ల నీటిని వదలండి అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి 15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీరు ఎంతో కొంత మాకు ఇడిస్తే తాగునీరుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము రాజకీయాలు పక్కన పెట్టి రైతాంగాన్ని ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ లక్ష్మీ కాలువ కింద 40 గ్రామాలు ఆధారపడ్డాయి. 40 గ్రామాలతో పాటు మరో 3 లిఫ్ట్లు ఉన్నాయి. లక్ష్మీ లిఫ్ట్తో పాటు మరో 3 లిఫ్ట్లు కూడా నీరు సాగునీరు తాగునీరు అందే అవకాశాలు ఉంటాయి. ఈ పంటలు ఒకటి పండిస్తే అయిపోతుంది, వచ్చే పంటలకు దేవుడేరుగా అని చెప్పి రైతులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఎల్నినో ప్రభావంతో మా ప్రాంతంలో ముందస్తుగానే జూన్లో పంటలు వేసుకున్నాం. మా ప్రాంతంలో మొక్కజొన్న, పసుపు, సోయా పంటలు ప్రధానంగా పండిస్తుంటున్నాము. అందువల్ల ఆ పంటలు కాపాడుకునేందుకు కూడా కనీసం 150 క్యూసెక్ల నీరన్న విడిస్తే మాకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దాంతోపాటు చెరువు కుంటలు సాగునీరు కోసం, అదేవిధంగా తాగునీటి కోసం, పశువుల కోసము ఉంచుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా స్పందించి మా ప్రాంత రైతులని ఆదుకోవాలని చెప్పి ఈ ప్రాంత రైతులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.